జస్వి హాయ్ చెప్పు. హాయ్ అండి. నేనైతే లాంగ్ వీడియో పెట్టి చాలా రోజులైంది కదా, ఇక అందుకనే ఈరోజు పెడదామనేసి అనుకుంటున్నాను. హావి భయపెట్టింది చాలే. ఇక్కడేమో నేను ఈరోజు బెండకాయ ఫ్రై ఇంకా చపాతీ చేసుకుంటున్నాను. ఇక్కడ హవి పచ్చి బెండకాయ తినేస్తూ ఉంది. ఇక్కడ నేను కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను. మా ఇల్లు చూడండి ఎలా ఉందో. ఒక రోజుకైతే చాలాసార్లు సర్దుతానండి ఇల్లు. ఎన్నిసార్లు సర్దుతానంటే అన్నిసార్లు సర్దుతాను, నాకే తెలీదు. ఎన్నిసార్లు క్లీన్ చేసినా సరే ఇలాగే ఉంటుంది. ఎన్నిసార్లు లోపల తీసి పెడతాను టాయ్స్ అన్నీ కూడా, అన్నీ తీసుకొచ్చి మళ్ళీ బయట పడేస్తారు. బాగుంది. లోపల ఉన్న బెడ్షీట్స్, పిల్లోస్ అన్నీ తీసుకొచ్చి బయట పడేసేస్తారు. చిన్నపిల్లలు ఉన్న ఇల్లు కదండి, మనం ఎన్నిసార్లు సర్దినా కూడా అన్ని మళ్ళీ అలాగే అవుతూ ఉంటుంది. ఇంకైతే ఏం చేయలేము. ఇందాక చెప్పా కదా బెండకాయ ఫ్రై తినాలి మరి ఈరోజు, సరేనా? నువ్వు వెజిటేబుల్సే తింటాలేదు కదా, ఈరోజు తినాలి, అర్థమై. హవి టాటా చెప్పు, టాటా బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, బాయ్ బాయ్. పడేసినావా బెండకాయ? పడేసినావా కింద? పడేసినావా? పడేస్తావా? హ్యాండ్ వాష్ చేయాలా? చేయాలా? సరే సరే, హ్యాండ్ వాష్ చేద్దామా? వద్దా? బాయ్ హవి, బాయ్ చెప్పు, బాయ్, టాటా. ఏమైంది అవి? ఎందుకు అలా అరుస్తాండవు? బెండకాయ కావాలా? ఇందాక ఇచ్చాను కదా, కొరికి కొరికి కింద పడేస్తాను బెండకాయలంతా. వేస్ట్ చేయకూడదు. వెళ్ళు, ఇంకా వెళ్ళు, వెళ్ళు. వేస్ట్ చేస్తున్నావు బెండకాయలంతా నువ్వు. మా చిన్న పాప చాలా అంటే చాలా అల్లరండి. ఏదైనా కావాలంటే ఇచ్చే వరకు అయితే గోల చేస్తూనే ఉంటుంది. సరి తీసుకో, సరి తీసుకో, ఇంకా వెళ్ళు. చూసారు కదా, ఇచ్చేసామంటే తర్వాత వెళ్ళిపోతుంది. ఒకసారి ఇచ్చేసామంటే వెళ్ళిపోతుంది. వెళ్ళు వెళ్ళు. ఇచ్చే వరకైతే వదలదు. మొండిగా అంటే మొండిగా చేస్తుంది. ఇచ్చే వరకైతే అక్కడి నుంచి అయితే కదలనే కదలదు. అది తీసుకునేంత వరకు. బాయ్ బాయ్ చెప్పు, టాటా టాటా. చపాతి పిండి అంతా వేస్ట్ చేయకూడదు జస్వి. ఇదే వద్దనేది. పిండి అంతా వేస్ట్ చేస్తావు. పెట్టు, అక్కడ పెట్టు, అక్కడ పెట్టు, పెట్టు. హవి ఏమో బెండకాయలు వేస్ట్ చేస్తాను, నువ్వంతా పిండి వేస్ట్ చేస్తాను. చపాతీ చేసిస్తాను, చేసిన తర్వాత తిందురు. ఓకేనా హవి? ఓకే, తినవా? తినిపో, నువ్వు వెళ్ళి తినిపో, పో. బాయ్ చెప్పు చేసి, బాయ్ బాయ్ గైస్. మమ్మీ చపాతీ పిండి వేస్ట్ చేస్తాను. వావ్, చపాతీ పిండితో అంబ్రెల్లా చేసావు జస్వి. ఇలా ఇవ్వు చూద్దాము. స్కేల్ కట్ చేసి వావ్, సూపర్గా ఉంది జస్వి. వాటే టాలెంట్ జస్వి, సూపర్గా ఉంది. ఏమైంది హవి? అంబ్రెల్లా కావాలా నీకు? అంబ్రెల్లా కావాలా? నువ్వు చేసిన అంబ్రెల్లా హవికి కావాలంట. ఇవ్వవా? చూడు, దానికోసం ఎలా ఏడుస్తుంది పాపం. పాపం కదా జస్వి, పాప ఏడుస్తుంది కదా. చెప్పు, కావాలా నీకు? కావాలా? కావాలనా? ఏడవద్దు, తీసిస్తాను. ఓకేనా? గొడవలు ఆడకండి, గొడవ ఆడకండి. వదిలే జస్వి, నువ్వు పెద్దది కదా జస్వి. వదిలే జస్వి, పాప అంత గట్టిగా ఏడుస్తాంటే ఎందుకు జస్వి? నీ చెల్లి పాప కదా. వదిలే జస్వి, తను చూడు కోపంతో కప్పును కొరికేస్తా ఉంది. జస్వి వదిలే జస్వి, అమ్మ వంట చేసుకుంటుంది కదా, ఏడిపి వచ్చినా. బాబా బాబా, రే వదిలే వదిలే
ఎందుకు అట్లా గొడవ ఆడతారు ఎంతసేపు? ఇంతసేపు అట్లా గొడవ ఆడతారు. నేను ఎక్కడుంటే అక్కడికే వస్తారు. అమ్మ ఎట్లా వంట చేసుకోవాలి చెప్పు? నువ్వు పెద్దది కదా, పాపను కొంచెం చూసుకోవచ్చు కదా జస్వి. నేను వేసిస్తాను. ఏడవకు 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 ఏడవకు. ఇందాక చూశారు కదండి, ఒక కప్పు కోసం అయితే ఎలా గొడవ పడ్డారో. నాది అంటే నాది, నాది అంటే నాది అని చెప్పేసి ఒక క్షణం గొడవ పడతారు, ఒక క్షణం అయితే బాగా కలిసిపోతారు. పిల్లలంటే అంతే కదండి, ఎటువంటి కల్మషం లేకుండా సిస్టర్స్ మధ్య బాండింగ్ అయితే ఇలా ఉంటుంది కదండి. నచ్చితే లైక్ చేయండి.